यहाँ लग गए से आउट ऑफ डेंजर कोई वरी नहीं। పోలేదు లోపల బ్లీడింగ్ కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ మేనేజ్మెంట్ ఇంకొక దానికి ఏమో బుల్లెట్ కొట్టలో ఓన్లీ హెడ్ బైకింగ్ లేపేసాను ఆ ప్రెషర్ వల్ల లోపల బ్లీడ్ జస్ట్ డీప్ బోన్ రాలేదు అంతే స్కాల్ప్ లెవెల్ స్కిన్ లెవెల్ కాబట్టి మనకు సేఫ్ ఆ ఇంటర్నల్ బ్లీడ్ అట్లనే ఆగిపోతే లైఫ్ తీసుకున్నాను ఒక 2-3 days వెయిట్ చేయాలి. అతనికి కొంచెం బాగానే ఇంటెస్టైన్స్ అన్ని 3 ప్లేస్లలో రంధ్రాలు పడి వెన్నుపూస బుక్కలు ఫిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ రాలేదు ఇంకా రాలేదు. ఇప్పుడు మేము వెతికి తీస్తాం ఎగ్జిట్ లోపల ఉంది. అది సర్జన్ షోయబ్ సార్. వెన్నుపూస తీయచ్చు. ఫస్ట్ టైం హిస్టరీ నాకు హిస్టరీలో ఫస్ట్ అసలు షాకింగ్. 11, 5, 11, 10 ఇంతకుముందు వచ్చిరా ఎప్పుడన్నా వాళ్ళు మన షాప్కి ఇట్లా వాళ్ళు ఇక్కడ अच्छा हिंदी बात कर रहे हैं पूरा హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడ కాదు. ఇది యాక్చువల్ సర్వైకల్స్ పైన యాక్చువల్లీ పేషెంట్ చెయ్యి కొంచెం రాగానే బలం తగ్గింది అన్నట్టు. సో సర్వైకల్స్ పైన ఇక్కడ బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజరీ వీళ్ళు అటాక్ వెళ్ళింది అనేది. ఇక్కడ ఏమన్నా బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజరీ ఉందని డౌట్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఐ చేపిస్తున్నాం అనేది. రాగానే స్టీరాయిడ్ ఇంజెక్షన్ పెట్టినా కొంచెం పవర్ వచ్చింది. ఈయనకి ఆపరేషన్ ఒక 45 minutes పట్టింది. ఆయనది 4 hours దాటింది. ఇంకా స్టిల్ బుల్లెట్ తీస్తున్నాం ఇప్పుడు లాస్ట్ బ్యాక్ సైడ్కి ఎగ్జిట్ కాలేదు. అది వచ్చి ఆగింది ట్రాక్లో. शायरी बताया पकड़ने की कोशिश करा बाकी हिम्मत को हेड्स ऑफ. ज़्यादा बात करें क्या आप लोग बेटा कैसे? हाँ मेरे पीछे मनकर है. मनकर పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు ఇస్సాక్ కానీ మహేందర్ కానీ రాజేష్ కానీ ఇంకొతను కూడా ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్లో చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనుక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌచిగడ్డ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ వెళ్ళాము. మేము పోయేవారికి అప్పుడే బుల్లెట్ తీసుకొని చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మటన్ మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది కాబట్టి సో ఆల్మోస్ట్ అది ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్స్ ఉన్న పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు చూపించింది. చాలా బాధాకరం. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉండడానికి కావాల్సింది సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లము ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట నేను హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పిన వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావన బట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటన మేము ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటివి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దోషులను
దొంగలను ఎట్టి కోసం దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐ కలుస్తాం. ఎటు వెళ్ళారు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతున్నారా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్తో ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. మనం నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళలు ఆడబిడ్డలు నగలు వేసుకొని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈరోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్ళలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంట చర్యించుకొని ప్రజలకు భద్రత కల్పించకుండా నమ్మకం కలిపేది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్ళాలంటే భయపడే స్థితికి రావద్దు. కాబట్టి భయపడే స్థితికి రాకుండా ఎట్టి బస్సులో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసింది. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసినాం. నేను పోలీసు డిమాండ్ చేస్తున్నాను, ఈ కెమెరాలన్నీ కూడా మనం గమనిస్తే ఏ రూట్లో వచ్చిండ్రు, ఏ రూట్లో వేయండ్రు, ఏ బండి మీద వచ్చిండ్రు, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్, అసలు కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా కూడా చూడండి. ఇవన్నీ కెమెరాలు మేము పెట్టిన స్మార్ట్ సిటీలో మేము చాలా కాన్సన్ట్రేట్ చేసుకొని వాడలా టెంట్లు వేసుకొని మేము సీసీ కెమెరాలు పెట్టించినాం, ప్రైవేట్గా పెట్టించినాం, ప్రభుత్వ పరంగా పెట్టించినాం. అయినా కానీ ఇలాంటి సంఘటనల్లో గంట లోపల పట్టుకోవాలి. ఇది మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చొప్పదండి దగ్గర అనుకుంటా, ఇక్కడ కెరమాలు ఎక్కున్నాం. ఒక చిన్న పాపను ఎత్తుకపోతే 3 గంటల లోపల పట్టుకున్నాం. సీసీ కెమెరా పట్టుకుని మా ప్రభుత్వంలో పుట్టిన పాపను ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు తీసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేర్చిన ప్రభుత్వం మాది. ఇక్కడ దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు విలిచి బైక్ల మీద పోతుంటే, నగలు పెట్టుకుని పోతుంటే ఇంతవరకు కూడా కేసు కాలేదు. ఇంకోటి చెప్పానా, వాళ్ళ ధైర్యం ఎవరి అసమర్థంగా భావించుకున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి సీసీ కెమెరా ఫోర్స్ కొట్టుకోవడం పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. వానిళ్ళు వీళ్ళు కూడా ఒకటి కాదు. ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ చూసుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ధైర్య సాహసాలకు నేను నిజంగా వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నా కూడా నేను అడిగిన ఇప్పుడు అంత ధైర్యం చేసినామంటే, సార్ మేము 13 సంవత్సరాలే బిఎంజీ యొక్క ఒప్పు తింటున్నాము, మా సంస్థను మేము కాపాడుకోవాలి, ఏమైతే ఆమెని చెప్పేసి అటాక్ అయినాం సార్. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ చేస్తారని అనుకోలేదు. అయినా కానీ కూడా ధైర్యం చేసినామని చెప్పి, సో ఇలాంటి ధైర్యాన్ని అభినందిస్తున్నా. కానీ పాపం ఆ ధైర్యంలో సాహసంలో తన ప్రాణాలు కూడా తెగించినందుకు నిజంగా వారి అందరికీ కూడా అభినందిస్తున్నాము. దేవుని కోరుకుంటున్నాము వాళ్ళు సేఫ్ సైడ్గా బయటకు రావాలని. నేను పిఎంజే యాజమాన్య కుషాల్ జయంతితో మాట్లాడతా. వాళ్ళకు డెఫినెట్గా ఆ కంపెన్సేషన్ ఇచ్చేందులో ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంగా నేను కుషాల్ జయంతి కొడుతూ మాట్లాడతా. వాళ్ళకి మంచి దోస్తు కాబట్టి. సో అల్టిమేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ నగరం అంటే సెకండ్ టైర్ సిటీ హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అద్భుతమైన నగర దుకాణాలు వచ్చినాయి, జాయ్ లెక్కస్ కానీ. మేము ఆహ్వానించాం అందరినీ ఇక్కడ డెవలపే కావాలని, మానే రివర్ ఫ్రంట్ లాగా. వాళ్ళందరికీ ఒక భద్రత, ప్రభుత్వం అంటే ఒక భద్రత విధంగా ఉండే విధంగా జాయ్ లెక్కస్ లాంటి 100 కోట్ల రూపాయల ఈ బంగారం నగరంగా ఉన్నారంటే ఆ యొక్క గవర్నమెంట్ యొక్క భద్రత విషయంలో వచ్చింది. సో కరీంనగర్లో పిన్ డ్రాప్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినట్టు దొరుకుతున్న ఒక భద్రత వచ్చింది కాబట్టి, సో ఇది ప్రజలు కూడా అలాంటి సంస్థలకు కూడా ఒక భయోందోళన గురి చేస్తుంది కాబట్టి, ఈ భయోందోళన కరీంనగర్ ప్రజలకు ప్రప్రదంగా వచ్చింది కాబట్టి భయాలను దొరికితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ ఇస్తుంది.